హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం సాధారణంగా సెంటరింగ్ పని చేసేటప్పుడు ఈ హుక్ అనేది చాలా అయితే అవసరం ఉంటుంది. ఒక సెంటరింగ్ వాళ్ళకే కాదు, బేల్దార్లు కూడా చాలా అయితే అవసరం ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ఈరోజు చూపిస్తాను. ముందు 8mm రాడ్ అయితే ఒకటి తీసుకున్నాను. 8mm అయితే చాలా అయితే స్టాండర్డ్గా బాగా అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని 1 ఫీట్కి అయితే మెజర్మెంట్ తీసుకున్నాను. ఆ 1 ఫీట్ కాడి నుంచి ఒక 6 ఇంచెస్ లేదా 6 ఇంచెస్ ఆర్ 5 ఇంచెస్ 6 అయితే పెట్టుకుంటే మంచిది. 6 కానీ 7 కానీ 7 ఇంచెస్ అని పెట్టుకుంటే టోటల్గా మనకి 1.5 ఫీట్ ఉంటుంది లెంత్. అక్కడికైతే కట్ చేసుకుందాం. ముందు ఈ కట్ చేసుకున్న దాన్ని ఇక్కడికి ఉంది కదా, మనకి టోటల్ ఈ లెంత్ వచ్చి 1 ఫీట్ ఉంటుంది అనమాట. ఈ 1 ఫీట్ని మనం ఉంచుకోవాల్సి ఉంటుంది స్టాండ్ మీద. స్టాండ్ అంటే మీకు చూపిస్తాను. మనకి లివర్ సహాయంతో ఉంచుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇదే స్టాండ్ అనమాట. ఇక్కడ నేను చూపించినట్టయితే ఉంచుకోండి మీరు. ఇది చాలామంది తెలిసి ఉంటుంది, కానీ కొంతమంది తెలియని వాళ్ళ గురించి అయితే చూపిస్తున్నాను. వాళ్ళు తెలుసుకొని నేర్చుకుంటారని. దీన్ని అయితే ఇలాగైతే నేను చూపించినట్టు ఉంచుకోండి. కరెక్ట్ మెజర్మెంట్లో ఉంచుకోవాలన్నమాట. అంటే అటు ఇటు పక్కకు వస్తాయి ఇవి. అది మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇదిగో ఇక్కడ లైట్గా కొద్దిగా అయితే నేను చూపించినట్టయితే ఉంచుకోవాలి. కొంతమంది పూర్తిగా అయితే బెండ్ చేసేస్తారు వెనక్కి. అలాగైనా బాగుంటుంది మోడల్, ఇలాగైనా బాగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా ఉంచుకున్నప్పుడు ఎక్స్ట్రాగా నేను చూపించినట్టు వీడియోలో ఎక్స్ట్రాగా వెనక్కి ఉంచుకోవాలి. అప్పుడే ఇది టైట్ మీద ఉంటుంది. అప్పుడు మనకి ఇలా ఉంచినప్పుడు దాని మీదకైతే పర్ఫెక్ట్గా అయితే వచ్చి కూర్చుంటుంది అనమాట. అలాగా వీడియోలో చూపించినట్టు. వీటిని ఇంకా రకరకాలుగా చేస్తుంటారు. ఈ హ్యాండిల్ దగ్గర చాలా రకాలుగా అయితే చేస్తుంటారు. నేను నార్మల్గా అందరికీ కన్వీనియంట్గా ఉండేటట్టు అయితే నేను చూపిస్తున్నాను. ఇంకాస్త వెనక పక్క ఉండేది కాస్త తట్టుకుంటే కాస్త బాగుంటుంది. ఎందుకంటే చేతికి కొంతమంది ఎక్కువ గ్రిప్ కావాలనుకున్న వాళ్ళకి అలా లూజ్గా ఉంటే సరిపోతుంది. నేను తక్కువగా సరిపోతుంది. 1.5 ఇంచ్ అలా ఉంది ఇది లెంత్. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని ఇలా తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే, చాలామంది ముందుగా ఫినిషింగ్ చేస్తారు, కానీ ఇలా చేసుకొని అప్పుడు చేస్తేనే మంచిది. హ్యాండిల్ చూసా పర్ఫెక్ట్గా. అందుకని నేను 6 ఇంచెస్ ప్రిఫర్ చేసింది. ఆ 6 ఇంచెస్ అనుకో మనకి హ్యాండిల్ చేయి పట్టుకోవడానికి ఇన్ హ్యాండ్ ఫీల్డ్ బాగుంటుంది. దీన్ని అయితే పూసుగా అయితే చేసుకోవాలి అంచున మిషన్తో. ఈ ర్యాకెట్ మిషన్తో చేసేటప్పుడు జాగ్రత్త, అంచులు బాగా అరిగి పీసులు వచ్చి మొహానికి మన బాడీ పార్ట్స్కి అయితే గుచ్చుకుంటాయి. ఇలాగైతే చేసుకోవాలి పూసుగా, కానీ జాగ్రత్త, గుచ్చుకుంటాయి. మరీ ఎక్కువ షార్ప్నెస్ చేసిన దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఊరుకనే అది జరిగిపోతుంటుంది, వంగిపోతుంటుంది ముక్కు దానికి. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా ఉంచి అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంచుకోవాలి ఏంటనేది. ఇదిగోని మనం హుక్ని హ్యాండిల్ని యువతల సైడ్ పెట్టాలి, అవతల సైడ్కి అయితే ఉంచుకోవాలి. మీకు వీడియోలో చూపించినట్టు కాస్తగా ఉంచుకోవాలన్నమాట. ఒక్కసారిగా ఉంచేస్తే అది ఎల్ షేప్లోకి వచ్చేస్తుంది. అలా కాదు, మనకి అది కనీసం సి షేప్లోకి అయితే రావాలన్నమాట. అందుకని కొద్దిగా దాన్ని అయితే ఉంచాలి. ఇదిగోండి అలాగా. కానీ మరీ ఎక్కువ షార్ప్నెస్ ఉంటే దాన్ని కాస్త రఫ్ చేసుకోవడం మంచిది. ఆ షార్ప్నెస్ మీద మనం కానీ హుక్కు బైండింగ్ వైర్కి వేసి అయితే చుట్టామనుకోండి, కాస్త ఆ ముక్కు అనేది కాస్త వంగుతుంటుంది, మనకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అదే స్టాండర్డ్గా తయారు చేసుకుంటే మనకి బాగుంటుంది. ఇదిగోండి, రెడీ అయిపోయింది హుక్కు. దీన్ని యూజ్ చేసి మనం సెంటరింగ్స్కి సంబంధించి చాలామంది అయితే వాడుతుంటారు. అలాగే బేల్దారు కూడా వాడుతుంటారు మెష్ అయ్యి కట్టడానికి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూస్తారు కదా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.